వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. నేను మీ బసవ. ఆయన పాట వింటే ఉత్తరాంధ్ర గర్జిస్తుంది. తెలంగాణకి గద్దర్, ఆంధ్రాకి వంగపండు ఎంత ప్రాచుర్యమో నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న ప్రజాకవి దేవిశ్రీ కూడా అంతే ప్రాచుర్యం. గద్దర్, వంగపండు దగ్గర శిష్యరికం చేసి 3000కు పైగా పాటలు రచించి పాడి ఉత్తరాంధ్ర ఉద్యమంలో కూడా కీలకంగా మారి ఆయన అమ్మ మీద పాట రాస్తాడు, నాన్న మీద పాట రాస్తాడు, చెట్టు మీద పాట రాస్తాడు, పిట్ట మీద పాట రాస్తాడు. కాదేది కవితకు అనర్హం అనేటట్టు ఏ అంశమైనా సరే మధ్య దేవిశ్రీ పాట ద్వారా తెలియాల్సిందే. నేనైతే కుటుంబ సభ్యుడిగా బావ అని పిలుస్తాను. ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టర్ శంకర్ రమణమూర్తి అనే ద్వారా సుమారు 15 ఏళ్ళ అనుబంధం దేవిశ్రీ బావ ద్వారా. మేము కలిసి ఎన్నో ఉద్యమాల్లో ఈ పాటలు ఆయన గొంతుతో నా గొంతు కలపడం జరిగింది. ఈరోజు దేవిశ్రీ గారు మన క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే బా. నమస్తే బా. వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. నేను నాకు తెలిసి మనం అంటే ఉద్యమ నేపథ్యంలో కలిసి నేపథ్యం వేరు. అవును, స్వతహాగా ఒక స్టూడియో పెట్టి ఆ స్టూడియో రన్ చేస్తూ నిజంగా అంటే ఇది ఆనంద బాష్పాలో లేకపోతే మా బావ ఎదుగుతున్నప్పుడు నేపథ్యం వేరు చూడాలి. సో మనమంతా స్టూడెంట్ ఉద్యమం. అవును, స్టూడెంట్ ఉద్యమంలో ఆంధ్ర యూనివర్సిటీ కోసం లేకపోతే ఆంధ్రప్రదేశ్ కోసం అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర. సో అటువంటి చరిత్ర ఈరోజు మాలాంటి కవుల్ని కళాకారుల్ని నేపథ్యం పాట ద్వారా అంటే 1000 ప్రసంగాల కంటే ఒక పాట శక్తివంతమైందని చెప్పి ఖచ్చితంగా కాళోజీ నారాయణరావు గారు అంటారు. అవును. సో ఆ పాట ద్వారా సమాజాన్ని మార్చొచ్చు. సో అటువంటి స్టూడియో పెట్టి ఈరోజు విశాఖపట్నంలో ప్రాచుర్యం పొందారు బావ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్టూడియో దినదినం అభివృద్ధి చెందాలని చెప్పి డాక్టర్ శంకర్ రమణమూర్తి బావ గారి ద్వారా మీరు నాకు పరిచయం. సో ఆ పరిచయం అనేది సుమారు ఇప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతా ఉంది. సో డాక్టర్ శంకర్ రమణమూర్తి గారు ఆంధ్ర యూనివర్సిటీలో ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఆయన పేరు చెప్తే గొప్ప చరిత్ర. సో ఆయన ఏ రోజు జనం కోసం పనిచేశాడు తప్ప తన కోసం ఎప్పుడు పనిచేయలేదు. తన కోసం పనిచేస్తే ఆల్రెడీ ఆయన ఇప్పుడు ఒక స్థాయిలో ఉండవలసిన మనిషి. సో అటువంటి మనిషి ద్వారా మీరు నా పరిచయం. అయితే పాట కాళోజీ నారాయణరావు గారు అంటారు అంటే ఆయన తెలంగాణ కవిని ఎందుకు నువ్వు అట్లా చేస్తావని చెప్పేశాడు. సో తెలంగాణ చాలా సంవత్సరాలుగా ఆంధ్ర వాళ్ళు ఎక్కి పాలిస్తున్నారు, నా రాష్ట్రం నాకు కావాలని చెప్పి ఉద్యమాలు జరిగాయి. కేసీఆర్ గారి కంటే ముందుగానే ఉద్యమాలు జరిగాయి. సో కేసీఆర్ అందులో సక్సెస్ అయ్యాడు. అవును. సక్సెస్ అయిన నేపథ్యంలో కవులు కళాకారులు రచయితలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ ఏకతాటిపై తీసుకొచ్చే నేపథ్యం ఉండాలి. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజాగాయకుడిగా పాట ద్వారా నేను చెప్పాలి కాబట్టి నా ప్రాణం ఈ గానం ఏ క్షణమైనా నేనేమైనా ఏ క్షణమైనా నేనేమైనా వేదనలో పీడనలో వేకువలో చీకటిలో నా ప్రాణం ఈ గానం ఏ క్షణమైనా నేనేమైనా ఏ క్షణమైనా నేనేమైనా చిట్టి చేతులతో తట్టల మోస్తూ పొట్టలు నింపేవాళ్ళు, ఏడుపు మరకలు పాత పేలకలు తనువును మోసేవాళ్ళు. చిట్టి చేతులతో తట్టల మోస్తూ పొట్టలు నింపేవాళ్ళు, ఏడుపు మరకలు పాత పేలకలు తనువును మోసేవాళ్ళు. సౌభాగ్యపు ప్రదాతల జాతి కళల విధాతల, సౌభాగ్యపు ప్రదాతల జాతి కళల విధాతల, ఏ ప్రేగు ప్రేమకు పెట్టి పుట్టని స్వేచ్ఛా భారతి సవతి బిడ్డలా, మన స్వేచ్ఛా భారతి సవతి బిడ్డలా నా ప్రాణం ఈ గానం ఏ క్షణమైనా నేనేమైనా ఏ క్షణమైనా నేనేమైనా. పుట్టక ముందే పచ్చని బ్రతుకులు కత్తులకిచ్చేవాళ్ళు, పుట్టక ముందే పచ్చని బ్రతుకులు కత్తులకిచ్చేవాళ్ళు, చక్కని సొగసును మెత్తని మనసును మంటలకిచ్చేవాళ్ళు. దేవతలకు ప్రతీకల పతివ్రతల పోలికల, దేవతలకు ప్రతీకల పతివ్రతల పోలికల, అతివలు అంటే చీకటి సంద్రం
తీరం వెతికే నావికుల అతివలు అంటే చీకటి సంద్రం తీరం వెతికే నావికుల నా ప్రాణం ఈ గానం ఏ క్షణమైనా నేనేమైనా ఏ క్షణమైనా నేనేమైనా మెరుపులు తలుకులు గగనప్పు కాంతకు ఆభరణాలనలేము మెరుపులు తలుకులు గగనప్పు కాంతకు ఆభరణాలనలేము మేఘపు ఉరుములు డమరకు నాదం వెన్నెల నవ్వనలేము విలయానికి సంకేతం ఉప్పెనల సంగీతం విలయానికి సంకేతం ఉప్పెనల సంగీతం ఏ మమతకు నోచని అభాగ్య జీవుల గుండె చప్పుడల ప్రతిరూపం అది గుండె చప్పుడల ప్రతిరూపం నా ప్రాణం ఈ గానం ఏ క్షణమైనా నేనేమైనా ఏ క్షణమైనా నేనేమైనా ఏ క్షణమైనా నేనేమైనా అది బావా బావా ఖచ్చితంగా ఈరోజు స్టూడియోలో అమ్మితుమి తెలుసుకుందాం నువ్వు అది అసలు అర్థం కాదు బావా ఈ యాస ప్రాస తెలుగు మీద ఇంత పట్టు అవును అసలు ఎక్కడి నుండి ఉద్భవించింది ఈ పాట అనేది ఈ కంచు కంఠం అంటారు కదా అవును యూనివర్సిటీ అంతా దేవిశ్రీ గారు అంటే కంచు కంఠం అంటారు అవును అంటే మీ పక్కన ఉంటే మా చెవులే అసలు ఆ మైకిల్ కూడా అవసరం లేదు అంటారు. మా చెవులే అసలు జీవు జీవు పడుకున్నప్పుడు కూడా మేమంటాం. పాట వింటుంటే ఎప్పుడైనా ఉద్యమంలో యూనివర్సిటీ సమైక్యాంధ్ర ఉద్యమం కానీ అవును. లేదంటే ఉత్తరాంధ్ర ఉద్యమంలో కానీ అవును. మీరు పాడేటప్పుడు పక్కన మేము కోరస్ ఇచ్చేవాళ్ళం. అవును ఆ కోరస్ వస్తే చెవు నొప్పి వచ్చేస్తుంది అన్నమాట. అసలు ఈ పాట ఎక్కడ ఉద్భవించింది బావ నీ గొంతు నుండి? సో ఇంటికాడ నుంచే అమ్మ నాన్న ద్వారా పాట వచ్చింది. అమ్మ నాన్న బయట భజన ఊర్లో శివాలయం రామాలయం ఉంటే ఆ రామాలయం శివాలయంలో కీర్తనలు పాడుకునే పరిస్థితి భజన బయట భజన అంటారు. ఓకే. సో బయట భజన అంటే వారంకి ఒకసారి మొత్తం అంతా ఊరంతా ఒక్కడ కూర్చొని రామాలయం దగ్గర కానీ శివాలయం దగ్గర కానీ భజనలు వేసేవాళ్ళు. సో అమ్మ నేపథ్యం కూడా వేరు. అమ్మ పుట్టినప్పుడు బారసాలు చేస్తారు. బారసాలు చేసినప్పుడు అమ్మ వెళ్తే అమ్మ సీతారామమ్మ నువ్వు వచ్చి ఆ పాట పాడమ్మ అంటే అమ్మకి అప్పుడు ఇప్పుడు కానుకలు వస్తున్నాయి కానీ పూర్వం అది ఉండేవి కాదు. అది మన పనేమో అని చెప్పేసి వెళ్తూ చేస్తుండేది అమ్మ. సో ఆ నేపథ్యం. సో అమ్మ పాఠశాల కాడి నుంచి మన పెళ్ళి అయిన తర్వాత మొదటి భార్య భర్తలు లోనకు పంపుతారు. లోనకు పంపి అప్పుడు కూడా పాట పాడతారు. మన ఉత్తరాంధ్ర సంస్కృతి. సో బారసాల చేస్తారు. తర్వాత పొలంలో ఉడుపులు ఉడిచేటప్పుడు లేకపోతే దమ్ములు పడుతున్నప్పుడు ఉడుపులు ఉడిచినప్పుడు కూడా ఆ పాటలు పాడే నేపథ్యం. సో అమ్మ ద్వారా నాన్న ద్వారా నాకు ఆ పాట రావడం సహజంగా వచ్చింది. సో ఆ పాటని నేను వాళ్ళ ద్వారా అంటే ఒక కష్టజీవులు అంటే జానపద గీతాల ద్వారా కాకుండా ప్రజా సమస్యల మీద నేను మళ్ళించాను. ఎందుకంటే ఆ తర్వాత నేను ఎస్ఎఫ్ఐలోకి మారడం, ఎస్ఎఫ్ఐలోకి రావటం, ఎస్ఎఫ్ఐలోకి వచ్చిన తర్వాత ఈ గద్దర్ లాంటి వంగపండు లాంటి మహా గాయకులు మహా రచయితలు పరిచయం అవ్వడం. సో ఆ విధంగా నేను నా పాటని ప్రజా సమస్యల మీద మలచడం ప్రారంభించాను. అసలు పాడాలి అనే ఆలోచన ఎప్పుడు మొదలైంది? ఇది నాకు తెలిసి చిన్నప్పటి నుంచే. ఓకే. ఇంట్లో నేపథ్యం. ఎందుకంటే నాన్న ఇప్పటికీ కూడా రైతు సంఘం జిల్లా సెక్రటరీగా, జిల్లా అధ్యక్షుడిగా, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఆయన కమ్యూనిస్ట్ భావాలు కాబట్టి సో చిన్నప్పటి నుంచి ఆ ఇంటికాడి నుంచి వచ్చింది మనకు నేపథ్యం. అది కాలేజీ నారాయణ గారు ఏంటంటూ 1000 ప్రసంగాల కంటే ఒక పాట శక్తివంతం. ఖచ్చితంగా. అవును. సో మనం మాట ద్వారా కాకుండా పాట ద్వారా చెప్పింది వాడికి ఈజీగా అర్థం అవుద్ది సామాన్యుడికి. సో అట్లాంటి నేను ఆ పాట ద్వారా చేయాలి అని చెప్పి ప్రజానాట్య మండలి ద్వారా నేను ఈ లోకానికి పరిచయం అయ్యాను. ఓకే. ఇప్పుడు పాట రాయాలంటే భాష మీద పట్టు ఉండాలి. అవును. అసలు ఏం చదివారు? నేను డిగ్రీ చదివాను. ఓకే. డిగ్రీ చదివిన తర్వాత ఎందుకంటే ఎక్కువగా మనం మా ఇల్లు కమ్యూనిస్ట్ కార్యాలయం కాబట్టి మా ఇంట్లో ఎక్కువ పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటారు కదా, ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల నేను ఈ సమాజంలో ఇంకా ఎక్కువగా నేను మాట్లాడగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను అని చెప్పేసి. సో పుస్తకాలు చదవడం ద్వారా కూడా మనకు నాలెడ్జ్ వస్తుంది. సో ఆ నాలెడ్జ్ అనేది మనం పాటల రూపంలో ఎట్లా చేయాలి, ఇప్పుడు ప్రజా సమస్యల మీద నేను ఎట్లా రాయాలి, ప్రజలు ఏ విధంగా
వాళ్ళు కష్టాలు పడతా ఉన్నారు. ఇప్పుడు గ్యాస్ కష్టాలు ఉన్నాయి, లేకపోతే ఇంధన కొరత ఉంది, లేకపోతే చాలా సమస్యలు ఉంటాయి. అవును. ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రజాగాయకుడు అనేవాడు ప్రభుత్వాలు పొగుడుతూ రాస్తే అది వేరేగా ఉంటుంది. అవును. సో ప్రజా సమస్యల మీద పాటలు రాస్తూ ప్రభుత్వాన్ని ఒక హెచ్చరిక చేయాలి. ఖచ్చితంగా. నువ్వు ఈ సమస్యలో ఉన్నారు, ఈ సమస్యలు పరిష్కరించండి అని చెప్పి. అవును. సో అటువంటి పరిస్థితుల్లో ఒక ప్రజాగాయకుడిగా ప్రజా సమస్యల మీద నేను పాటలు పాడుతూ ఈ 2 రాష్ట్రాల్లో, అంటే ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత అప్పుడు ఇప్పుడు వెళ్ళడం మానేసే, కానీ నిజంగా ఇప్పుడు పిలిచినా వెళ్తున్నాం. సో మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద నేను కేంద్రీకరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నా. మీరు రాసిన అన్ని పాటల్లో మీకు నచ్చిన పాట ఏంటి? నేను రాసిన పాటలు చాలా పాటలు ఉంటాయి. మీకు బాగా ఒక్క పాట? నేను రాసిన పాటల్లో టీవీ సీరియల్ పాట బాగా ప్రాచుర్యం పొందింది. ఓకే. టీవీ సీరియల్లు మన కొంపలెట్టగా ముంచుతున్నాయో, టీవీ సీరియల్లు, అయ్యో టీవీ సీరియల్లు మన కొంపలెట్టగా ముంచుతున్నాయో, టీవీ సీరియల్లు. కలవారి కోడళ్ళు అంట, కలహాలే మన ఇంట, మనసు మమత అంట, మమత లేదు ఏ ఇంట, పసుపు కుంకుమ అంట, దాని విలువ తెలియదు మనకంట, పసుపు కుంకుమ అంట, దాని విలువ తెలియదు మనకంట, భార్యామణి అంట, భార్యామణి అంట, భారాలు తెచ్చారు ఎంట, టీవీ సీరియల్ మన కొంపలెట్టగా ముంచుతున్నాయో, టీవీ సీరియల్, అయ్యో టీవీ సీరియల్ మన కొంపలెట్టగా ముంచుతున్నాయో, టీవీ సీరియల్. మొగలు రేకులే అంట, దానికి కొస ముదురులేవే అంట, మగలు రేకులే అంట, దానికి కొస ముదురులేవే అంట, కన్యాదానం అంట, కన్యకు విలువ లేదు ఏ చోట, పునర్వివాహం అంట, అది చూడ సక్కని జంట, ఆటో భారతి అంట, ఆటో భారతి అంట, ఆడోళ్ళు బతికేది చెప్పు ఎంట, టీవీ సీరియల్ మన కొంపలెట్టగా ముంచుతున్నాయో, టీవీ సీరియల్. బిగినీలు తొడిగిన గుంట వెళతారు కుర్రాళ్ళు వెంట, బిగినీలు తొడిగిన గుంట వెళతారు కుర్రాళ్ళు వెంట, సీరియల్ నేర్పాయి అంట, విశ సంస్కృతి పెద్ద తంట, మంచిగా విడిచారు అంతా, చెడులోన మునిగారు అంతా, ఇది ఏమో చిత్రమా అంట, ఇది ఏమో చిత్రమా అంట, మార్పురాదేమి ఎట్టా, టీవీ సీరియల్ మన కొంపలంటగా ముంచుతున్నాయో, టీవీ సీరియల్. పొద్దంతా తిరిగి తిరిగి మీ చెల్లమ్మ నాకేం చేస్తుందంటే, తెల్లవారు లేచినట్టు నా కాళ్ళ నమస్కారం చేసి తాలిబొట్టి అనుకుంటుంది. సో రోజుకు 4-5 కార్యక్రమాలు, 4-5 మీటింగ్లు పాల్గొని, అమ్మ తలకాయ కాస్త నొప్పిగా ఉంది, కొంచెం కాఫీ టీ పెట్టమ్మా అంటే, ఉన్నానండి ఈ సీరియల్ అయిపోయిన పెడుతున్నాను. సో అంటే ఒక ప్రజాగాయకుడికి, ఒక కళాకారుడికి ఈ నేపథ్యం ఉంది కదా, మొత్తం పరిస్థితి అంతా ఎలాగ ఉంటుందని చెప్పి పొద్దంతా తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికొస్తే, పొద్దంతా తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికొస్తే, కాఫీ ఇమ్మనమంటే శ్రీమతి వండంటే ఇసుకెంచొద్దంటే, మన బాధలు పట్టవు అంట, వాళ్ళకు సీరియల్లే ముద్దంట, మన బాధలు పట్టవు అంట, వాళ్ళకు సీరియల్లే ముద్దంట, ఇది ఏమో చిత్రమా అంట, మార్పురాదేమి ఎట్టా, టీవీ సీరియల్ మన కొంపలెట్టగా ముంచుతున్నాయో, టీవీ సీరియల్, అయ్యో టీవీ సీరియల్ మన కొంపలెట్టగా ముంచుతున్నాయో, టీవీ సీరియల్ మన కొంపలెట్టగా ముంచుతున్నాయో, టీవీ సీరియల్ మన కొంపలెట్టగా ముంచుతున్నాయో, టీవీ సీరియల్. అది బావా చాలా బాగుంది బాబా. అసలు మీరు పాడుతుంటే, అంటే ఇంట్లో వెళ్ళేటప్పుడు అలాగా హాల్లో టీవీ చూసేటప్పుడు ఇవన్నీ కనిపిస్తుంటాయి, అన్ని సీరియల్స్ ఉన్నాయా అన్నది. నిజ జీవితంలో ఈ సీరియల్ తాలూకు ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కుటుంబానికి చాలా ఉంటుంది. మీకు నేను ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, మనం సాయంత్రం ఆ టైం వేసరికి మీటింగ్ పెడతామండి గ్రామాల్లోకి వెళ్ళి. అవును. గ్రామంలోకి వెళ్ళి మీటింగ్ పెడితే, పూర్వం మీటింగ్ పెడితే సరే కళాకారులు ఇచ్చారు కదా అని చెప్పేసి వెంటనే మనం రాకముందే ఆ డప్పులు వాయిద్యాల శబ్దం నుంచి వచ్చేవాళ్ళు. అవును. ఇప్పుడు రావట్లేదు. ఎందుకు రావట్లేదా అని దాని మీద రీసెర్చ్ చేస్తే, ఈ సీరియల్
సో ఎలాగంటే ఇప్పుడు తెల్లవారు మాట్లాడుకుంటారు అలా తెల్లవారే మళ్ళీ ఇంకేముండదు మా పద్మశ్రీ ఆ పద్మ వీడు ఒప్పుకోవట్లేదా వీడికి ఆడికి ఒప్పుకోవట్లేదా ఆడేంత వీడికి పట్టలేదా ఈడేంత ఆడ పట్టలేదు అని చెప్పి ఎవరు అనుకుంటే మన మనుషులు అనుకుంటాం కాదు సీరియల్ కోసం మాట్లాడుకుంటారు వాళ్ళు. సో ఇది చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి అప్పుడు రాయచ్చాం. ఎందుకంటే ఈ పాట రాసి ఇంచుమించు నాకు తెలిసి 15 ఏళ్ళు అయిపోతుంది. చాలా బాగుంది బా నిజంగా. కళ్ళ ముందు అంటే మీరు పాడుతుంటే ఆ సీరియల్ తాలూకా విజువల్స్ ఆ టైటిల్స్ నాకు కళ్ళ ముందు కనిపించాయి అన్నమాట. మొగల రేకులు. అవును ఆ మొగల రేకులు నాకు తెలిసి నేను పుట్టక ముందు బాబా ఇప్పుడు వరకు మొన్న వరకు తెంపి మళ్ళీ ఇస్తున్నారు. సో అది అంటే నేను వాళ్ళకి కించపరచాలని లేకపోతే వాళ్ళు బాధ పెట్టాలని కాదు. అవును. సో ఒక మంచి సబ్జెక్ట్ మర్చిపోయి ఒక మంచి విషయాన్ని మర్చిపోయి పక్కన పెట్టి సో ఇవన్నిటికీ అరలు చేస్తున్నారు కదా చేతులు చేస్తున్నారు కదా అది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఒక ప్రజాగాయకుడుగా ఇవే చెప్పగలగాలి మేము. ఇప్పుడు పేదవాడి బతుకులతో ఆడుతుంది పాలన అంటాం. అవును. సో పేదవాడి బతుకులతో ఆడుతోంది పాలన ధరలు మీద ధరలు పెంచి దంచుతోంది పాలన అంటాం. సో పేదవాడు అసలు కనీసం ఓటేసినప్పుడు రే నువ్వు నా గోడేసి నమస్కారం పెట్టి చేస్తాం కదా. సో అటువంటి నేపథ్యం ఎందుకు మళ్ళీ ఓటేసిన తర్వాత గద్దెక్కిన తర్వాత వాడు ఆ సామాన్య మధ్య ప్రజల కోసం ఉండడు పాలకుడు అనేవాడు. అది ఎవరైనా ఈ సీఎం ఈ రాష్ట్రంలో ఎవరైనా కావచ్చు. నేను ఎప్పుడు నా పాట ప్రశ్నే నా పాట ప్రతిపక్షమే. సో ప్రజా సమస్యల మీద నిలదీస్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈ సీరియల్ కోసమో లేకపోతే ఒక కవి కోసమో లేకపోతే ఒక అమ్మ కోసమో లేకపోతే ఒక నాన్న కోసమో లేకపోతే ఈ సమాజం కోసమో లేకపోతే ఈ జీవ వైవిధ్యం కోసము ఈ పర్యావరణం కోసము ఇవన్నీ రాస్తున్న నేపథ్యం ఏంటంటే మీరు నేను నేర్పుతారు. ఈ సమాజం నాకు నేర్పుతుంది. ఈ సమాజం ఒక పెద్ద గురువు. సో అటువంటి నేపథ్యంలో ఈరోజు అనేక పాటలు రాస్తూ మన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతామని బాబా. అది బాబు ఇప్పుడు వైజాగ్ అంటేనే బీచ్ ఫేమస్. అసలు ఈ సముద్రం మీద పాట రాయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే నాకు తెలిసి విశాఖపట్నంలో ఉండి సుమారు అక్కడే ఆ బీచ్ రోడ్లో మనం ఉంటాం. అవును. ఆ సముద్ర అలలు అంటే సినిమా కవులు ఒక విధంగా రాస్తారు, సముద్రాన్ని వర్ణిస్తూ అందంగా అద్భుతంగా రాస్తారు. సో ప్రజాగాయకుడిగా నేను కూడా దాన్ని రాయాలి కదా. ఎందుకంటే వినాయక చవితి అయినా దుర్గా అష్టమిలో నవరాత్రులు అయినా ఏదైనా ఏం చేసినా మన హిందూ దేవాలయాలు ఏం జరిగినా అందులో అనుపుతం చేస్తాం. అవును. సో పూర్తిగా ఈ ప్లాస్టిక్ని తర్వాత దీన్ని అంతా కూడా అందులో పడేస్తాం. అందులో పడిస్తే ఆ మత్స్య సంపద ఏంటవుతుంది? లేకపోతే మత్స్య సంపద తాబేళ్ళు అవన్నీ ఉంటాయి. యాక్చువల్గా ఈ గాలివరీడ్లు తాబేళ్ళు మీరు చూడండి బీచ్ నుండి పోతుంటే అనేకం చనిపోతూ కనిపిస్తాం మనకి. అవి ఏమవుతాయి? ఒకవేళ జీవ వైవిధ్యమే కదా, అవి బాగుంటేనే మనం బాగుంటాం. అందుకు చెత్తకుండి కాదురా సముద్రము భవిష్యత్తులు మనకు ఆహార కేంద్రము. చెత్తకుండి కాదురా సముద్రము భవిష్యత్తులు మనకు ఆహార కేంద్రము. విషతుల్య రసాయనాలు పారలోహాలను విషతుల్య రసాయనాలు పారలోహాలను సముద్రంలో ఒగ్గేసి మౌనంగా ఉంటారా? చెత్తకుండి కాదురా సముద్రము భవిష్యత్తులు మనకు ఆహార కేంద్రము. చెత్తకుండి కాదురా సముద్రము భవిష్యత్తులు మనకు ఆహార కేంద్రము. విషతుల్య రసాయనాలు పారలోహాలను విషతుల్య రసాయనాలు పారలోహాలను సముద్రంలో ఒగ్గేసి మౌనంగా ఉంటామా? ఎత్తకుండి కాదురా సముద్రము భవిష్యత్తులు మనకు ఆహార కేంద్రము. అంటే మన ఇంటిని మనం శుభ్రం చేసుకుంటాం రోజుకు 2 పూట్ల తుడుచుకుంటాం ఊడ్చుకుంటాం అంత చేస్తాం. ఒకవేళ చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త తీసుకెళ్ళి మళ్ళీ చెత్త పొట్లు చేస్తాం అది పక్కన పెట్టండి. కానీ సముద్రం కూడా మన ఇల్లు లాంటిదే కదా, ఎందుకు అట్లా మనం చెయ్యం? సో మనిషికి ఆ విధమైనటువంటి అలవాటు లేకపోతే రేపొద్దున్న జీవ వైవిధ్యం అంతా నాశనం అయిపోద్ది. ఎప్పుడు కూడా మనిషి అనేవాడు పర్యావరణం మీద పెత్తనం చేయకూడదు. పర్యావరణం మీద మనిషి పెత్తనం చేస్తే మనం అంతరించిపోతాం. జీవ వైవిధ్యం ఏం చెప్తుంది? ఇప్పుడు చాలా చూడండి. ఇప్పుడు ఒక సీతకొక చిలుక ఉంటుంది, దాని మీద కూడా రాస్తారు పాటలు మలాంటి కవులు. ఓ సీతాకోక చిలుక నీ బాధ ఎవరికెరుక, ఓ సీతాకోక చిలుక నీ బాధ ఎవరికెరుక. అందమైన నీ రూపం వెలుక
అందమైన నీ రూపం వెనుక అంధకారమే దాగి ఉన్నదని సీతాకోక చిలుక నీ బాధ ఎవరికెరుక ఓ సీతాకోక చిలుక నీ బాధ ఎవరికెరుక అందమైన నీ రూపం వెనుక అందమైన నీ రూపం వెనుక అంధకారమే దాగి ఉన్నదని సీతాకోక చిలుక నీ బాధ ఎవరికెరుక అంటూ అంటే మాలాంటి ప్రజాకవులు ప్రకృతిని బాగా ప్రేమిస్తారు బాబా. మీరు పూర్వం నుంచి చూడండి, హనుమాచార్యులు కానీ రామదాస్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ మా గద్దర్ కానీ మామ నన్ను మామ అని ముద్దుగా పిలుచుకుంటాడు, మా వంగపండు కానీ మా గోరేటి వెంకన్న కానీ మా జయరాజు కానీ మా అందేశ్రీ కానీ మీరు మొత్తం చూడండి, మీరు మొత్తం చూడండి. గోరేటి వెంకన్న అంటాడు, ఓ పుల్లా ఓ పుడుకా ఎండు గడ్డి సిన్ని కొమ్మ సిట్టి గూడు పిట్ట బతికే ఎంతో హాయి. ఓ పుల్లా ఓ పుడుకా ఎండు గడ్డి సిన్ని కొమ్మ సిట్టి గూడు పిట్ట బతికే ఎంతో హాయి. సిగిరిటాకు ఒకరు పూత లేత పింద తీపి పండు నోటికంది సింతాలేక కునుకు తీసే పక్షి బతికే సౌఖ్యమోయి. పూటకుంతే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు, దాసు కొరిటి గొడము లేదు, లోబితనము ఎరుకలేదు. ఈ లోకమెల్లా తరిచి చూసినా ఈ లోకమెల్లా తరిచి చూసినా నరులుకున్న ఈర్ష్య అనువంత సైతం పెట్టకు లేదు. పుల్లావు పుడుక ఎండు గడ్డి సిన్ని కొమ్మ సిట్టి గూడు పిట్ట బతికే ఎంతో హాయి. వేకువానే నిదురలేచి గాలిలోన ఈదుకుంటూ కొమ్మరెమ్మల వాలుకుంటూ ఎల్ల వింతలు కళ్ళ చూసినా ఏది తనకు సొంతమనదే. తానల్లిన గూటిలకొచ్చి పున్నమి వెన్నెలనే గాంచును, తానల్లిన గూటిని కూడా పిల్లలెదిగి నంక తాను వల్ల నాని వెళ్ళిపోతుంది. పుల్లావు పుడుక ఎండుగడ్డి సిన్ని కొమ్మ సిట్టి గూడు పిట్ట బతికే ఎంతో హాయి. రామశిలుక గోరువంక తీతువమ్మ తెల్ల కొంగ పావురాయి నరుడు పెట్టిన పేర్లు తప్ప తనకు ఊరే పేరే లేదు. ఆ పేరు కోసం ఉనికి కోసం ఈసమంతా రాటం లేదు. పుల్లావు పుడుక ఎండుగడ్డి సిన్ని కొమ్మ సిట్టి గూడు పిట్ట బతికే ఎంతో హాయి అంటూ చివరిలో అంటాడు, చదువు నేర్పే సారే లేడు, బోధ చేసే గురువు లేడు, రోగం వస్తే మందు లేదు, వణుకు పుడితే వణుకు లేదు. అన్నీ ఉన్నాయన్నా నరుడు, అన్నీ ఉన్నాయన్నా నరుడు ఆశలోపం వెంటాడంగా. అన్నీ ఉన్నాయన్నా నరుడు ఆశలోపం వెంటాడంగా. ఏమి లేని పిట్ట సెంతకు శరి జాతకం అడుగుతుండు. పుల్లావు పుడుక ఎండుగడ్డి సిన్ని కొమ్మ సిట్టి గూడు పిట్ట బతికే ఎంతో హాయి. అటువంటి పాటలు రాసినట్టు కవులు నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ కవుల్ని గౌరవించడంలో, అక్కడ కళాకారులను గౌరవించడంలో ఆ సర్కార్లు ముందున్నాయి. అవును, రాజశేఖర రెడ్డి గారు కూడా అవును, అది 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 యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలో రెడ్డి గారు కూడా అవును మీకు వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం అవార్డు, అవును అచీవ్మెంట్ అవార్డు. అవును అవును పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎందుకంటే నాకు తెలిసి 2004లో నేను ఛత్రసాల విజయరామరాజు గారు అని చెప్పి ఆయన ఫారెస్ట్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. ఆయన నన్ను అల్లుడు అని చెప్పేసి చెప్పేవాడు. ఆయన ప్రతి మీటింగ్లో ప్రతి ఎలక్షన్లో నేను మైకి పెట్టుకొని ఒక పాట పాడి మాట్లాడితే ఆయనకు ఒక సెంటిమెంట్ గెలుస్తానని చెప్పి. సో అట్లాగే ఆయన గెలిచాడు కదా. సో 3 times ఆయన ఫారెస్ట్ మినిస్టర్ కూడా పనిచేశారు. మధ్యలో ఆర్టీసీ మినిస్టర్ చేసిన తర్వాత అది నాకు నచ్చలేదంటే మళ్ళీ వెంటనే ఆయనకి అదే పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారితో అద్భుతమైన సన్నిహిత సంబంధాలు ఆయన ఛత్రసాల విజయరామరాజు గారికి.
సో అప్పుడు నేను హైదరాబాద్లో ఆయన క్వార్టర్స్లో ఉండేవాడిని. ఆయన క్వార్టర్స్లో ఉంటే ఒకసారి తీసుకెళ్ళాడు. వీళ్ళు అంటే రాజశేఖర రెడ్డి గారు, విజయరామరాజు గారు ఇద్దరు రాజా అనుకుంటారు. ఆయన రాజా, ఈయన రాజా, ఇద్దరు రాజా అనుకుంటే వాళ్ళు. సో ఈయన మా ఏరియా ఒక గాయకుడు, చాలా అద్భుతంగా పాడతాడంటే, అచ్చా అవునా, ఆహా ఓకే రైట్, మనం అక్కడ తీసుకురండి చెప్పి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఈ పాట పాడారు, అనాథ పిల్లల కదా. ఆకాశం కిందకి వస్తే నేను అడుగుతాను, మా అమ్మ జాడెక్కాడంటూ అడిగి తెలుసుకుంటాను. నవమాసాలు మోసి జన్మ నాకు ఇచ్చింది, కన్నులు తెరిచి చూసేలోగా అమ్మ దూరమైంది, మా అమ్మ దూరమైంది. ఓ గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా మీరు, అగుపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా. తప్పటడుగులు వేసినప్పుడు చూసి మురవలేదు, తుల్లిపడి అమ్మంటూ ఏడ్చిన బాధ వినగరాదు. అరచేతులపై ఎత్తుకొని ఆడించలేదు నన్ను, అరచేతులపై ఎత్తుకొని ఆడించలేదు నన్ను. నాన్న ఎదలపై గారం చేస్తూ నేను ఆడలేదు, ఎప్పుడు ఆటలాడలేదు. ఓ గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా మీరు, అగుపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా. చిటపటమంటూ చినుకు రాలితే చెట్టు పిలుచుకుంది, చెత్త కుళ్ళిన పాదలు చూసి ఆకలి తీర్చింది. ఉరుములు ఉరిమి మెరుస్తుంటే ఏ ఒడిలో దాచుకోను, అమ్మ ఒడిలోని పిల్లల చూస్తే గుండె పగిలే నాకు, బాల్యం తల్లడెల్లుతుందే. ఓ గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా మీరు, అగుపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా. అమ్మలారవో తండ్రులార నా బాధ వినగరండి, నాలాగే మీ పిల్లలను పారేసి వెళ్ళకండి. మూడు తలల బ్రహ్మదేవుడు జాలి లేనివాడు, మూడు తలల బ్రహ్మదేవుడు జాలి లేనివాడు. అయిన వాళ్ళను ఎడబాపి నన్ను అనాథ చేశాడు, అమ్మకు దూరం చేశాడు. ఓ గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా మీరు, అగుపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా, అగుపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా, అగుపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా. అది బావా, ఈ పాట పాడిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏడ్చారు ఆయన. కానీ నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఏడ్చి నీకు అద్భుతమైన అవార్డు ఇస్తాను అన్నారా. సరే ఏముంది ఈ పాలకుల కదా తెలిగే అంటారు అనుకున్నా. తర్వాత నాకు ఊర్లిపోయా, ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఏదేముంది ఉద్యమాలు పనిచేయడం, ఎస్ఎఫ్ఐలు పనిచేయడం, ఊరు వెళ్ళిపోతే ఏదో మనకు ఎంతో కొంత 2-3 ఎకరాల భూమి ఉంది కాబట్టి ఆ భూములు పనిచేయడం ఉంటుంది కదా. సో నా ఇంటికి కబురు వచ్చింది, నేను రాజశేఖర రెడ్డి గారు పిలుస్తున్నారు, మనం హైదరాబాద్ వెళ్దామని. విజయరామరాజు గారు మేనల్లుడు, అప్పుడు జడ్పీటీసీ ఆయన, జనార్దన్ తాటరాజు అని, తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యాడు ఆయన. సో ఆయన మా ఇంటికి కారులో వచ్చి, మా ఊరు వచ్చి నన్ను తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కువ వచ్చి అంటాడు. ఫ్లైట్ ఎక్కువ వచ్చిందంటే నాకు అర్థం కాలే. నాకు ఎర్రబోస్ ఎక్కడంటే ఛార్జీ లేకపోతే ఫ్లైట్ ఎక్కువ వచ్చి అంటే అనుకుంటున్నా. అప్పుడు మా ఊరు వచ్చి ఆయన తీసుకెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘన సన్మానం చేసి ₹1,00,000 బాబా నాకు తెలిసి 2004లో అదే నాకు మొట్టమొదటి అవార్డు. ఓకే, రాజశేఖర రెడ్డి గారు. సో అటువంటి గొప్ప మనిషి. తర్వాత జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకున్నా. ఇద్దరు తండ్రి కొడుకుల చేతుల మీదుగా అవార్డు తీసుకున్నా నేను ఒక్కడిని అనుకుంటా ఈ రాష్ట్రంలో. సో అది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ₹1,00,000 చెక్ ఇచ్చారంట. అవును పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన నిరసన కవాతు అని పెట్టి
అప్పుడు నాకు ఇచ్చారు. ఎందుకంటే తమ్మిరెడ్డి శివశంకర్ అని చెప్పి ఇప్పుడు స్మాల్ ఇండస్ట్రీ చైర్మన్గా ఉన్నారు బాబాయ్. ఆయన నాకు పిలవటం, తీసుకెళ్ళటం, అక్కడ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేయటం. పవన్ కళ్యాణ్ పరిచయం చేయడం ఏంటంటే నా పాటలు వింటారట ఆయన. యాక్చువల్గా యూట్యూబ్లో పాటలు ఉంటాయి కదా, అవి వింటారట. సో స్వతహాగా దగ్గరుండి పరిచయం చేయడం, తర్వాత మన పాటలు అంతే. ఎందుకంటే ఆయన ప్రతి పాట చూడండి, చిన్నప్పటి నుంచి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంతా కూడా మొదట ఒక జానపద గీతం ఉంటుంది, పాటే. అది తాటి చెట్టు ఎక్కలేవు, తాటికాయి తెంపలేవు, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, ఓహో మళ్ళీ. అది యాక్చువల్ మా వంగపండి పాట. అది తమ్ముడు సినిమాలో వంగపండి రాసిన పాట. మీకు మొట్టమొదటి చూడటం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మొట్టమొదటి నుంచి లాస్ట్ వరకు ఎక్కడ అలాంటి ప్రజా కవులు కళాకారులతో ఇస్తాడు. ఇప్పుడు చివరిలో మనం చూశారు, ఇప్పుడు మందు బాబులం మందు బాబులం, అది మా ప్రజాగాయకుడు రాసినవే. సో అటువంటి మంచి పాటలు ఆయనకి నేపథ్యం. తర్వాత జానపదాల మీద ఆయన పట్టుంది. అదేంటే నేను రాసిన పాటలన్నీ కూడా నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని పొగుడుతూ, ఏ రాష్ట్రాన్ని పొగుడుతూ, ఏ నాయకుని పొగుడుతూ నేను రాయలే. అవును, ఒకే ఒక పాట రాశాను, జగన్మోహన్ రెడ్డి పొగుడుతూ రాసిన పాట. అది కూడా తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నాను నేను. ఆకలన్నోడికి అన్నం పెట్టి వైఎస్ జగన్ అన్న పాట రాస్తే, నువ్వు ప్రజాగాయకుడు కదా, నువ్వు అట్లా పొగుడుతూ రాస్తావు, ఎట్లా రాస్తావు అని చెప్పి. సో నేను ధైర్యంగా చెప్తాను, పవన్ కళ్యాణ్ పొగుడుతూ రాసిన పాటలు ఉన్నాయి. నేను ఒక పాట రాస్తే ఒకలాగా ఉంటుంది, ఒక పాట పాడితే ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మాధవ్ పాదయాత్ర చేసినప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆయన. చిన్నప్పటి నుంచి నాకు యాక్చువల్గా నాకు తెలిసి నేను స్టూడెంట్ ఉద్యోగంలో పనిచేసినప్పుడు ఆయన నేపథ్యం వేరు, నా నేపథ్యం వేరు. నాది ఉద్యమ వామపక్షాల ఉద్యమంలో వచ్చినా కూడా ఆయన నన్ను ప్రేమిస్తాడు. ఆయన నన్ను, దేవి నువ్వు రావాయా, మన పాదయాత్ర అవుతుంది, మన పాదయాత్ర నువ్వు ఉండాలా, నువ్వు రావాలంటే ఆయనతో పాదయాత్రలో పాల్గొన్నాను. ఉత్తరాంధ్ర ఇష్యూస్ మీద, ఉత్తరాంధ్ర సమస్యల మీద ఎవరైతే ఒక తాడిపోయి వస్తారో వాళ్ళందరి మీద నాకు రాజకీయ వేదికలు ఏముంది. బీజేపీ పిలిచిన వెళ్తా, కాంగ్రెస్ పిలిచిన వెళ్తా, టీడీపీ పిలిచిన వెళ్తా, జనసేన పిలిచిన వెళ్తా, ఇంకెవరు పిలిచినా, కమ్యూనిస్టులు పిలిచిన వెళ్తా. సో ఆ నేపథ్యం నాకంటూ ఒక రాజకీయ ముద్ర వేయకూడదు, ప్రజాగాయకుడు ఉన్నాను కాబట్టి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సమస్యల మీద, ఉత్తరాంధ్ర సమస్యలు, ఎందుకంటే ఉత్తరాంధ్ర మీద అనేక జీవనదులు ఉన్నాయి బాబా. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఇంచుమించు ఒక 12 జీవనదులు ఉన్నాయి. ఉత్తరాంధ్ర కథ చెప్పుతా మీరంతా ఇంతరా. ఈ పాట ఉక్కు సత్యాగ్రహం సినిమాలో తీసుకోండి ఆయన. ఉక్కు సత్యాగ్రహం సినిమాలో నేను యాక్ట్ చేశాను. గద్రమామతో నేను యాక్ట్ చేశాను, అందులో నేను నటించాను, అందులో 3 పాటలు రాశాను కూడా. సో ఉత్తరాంధ్ర అనేది గొప్ప సంస్కృతి. ఉత్తరాంధ్ర తెలంగాణ ఒకటే భావ సారూపితుంది. ఇక్కడ తరతరాలుగా వివక్షత గురవుతుంది. ఉత్తరాంధ్రని ఎవడో వెనకనెట్టాడు అంటారు, పాలకులు వెనకనిట్టారు. ఉత్తరాంధ్ర వెనకబడలే. ఉత్తరాంధ్ర వెనకబడిన నేను ఖండిస్తాను. ఎందుకంటే అనేక జీవనదులు బావా. ఉత్తరాంధ్ర కథ చెప్పుతా మీరంతా ఇంతరా, ఉత్తరాంధ్ర బిడ్డలుగా కథను ఆలకించరా. నాగావళి వంశధార, నాగావళి సువర్ణముఖి వంశధార నదులురా, జంజావతి సీలేరు గోస్తని సెలయేలురా. నాగావళి సువర్ణముఖి వంశధార నదులురా, జంజావతి సీలేరు గోస్తని సెలయేలురా. ఒక్క నది ఉంటే అదృష్టవంతులు అంటారండి. ఒక గోదావరి ఉంటే ఆ జిల్లాలో అదృష్టవంతులు అంటారు కదా. ఒక గోదావరి కాదు కదా, గోదావరి లాంటి అద్భుతమైన నదులు ఉన్నాయి. నాగావళి సువర్ణముఖి వంశధార నదులురా, జంజావతి సీలేరు గోస్తని సెలయేలురా. పరవళ్ళు తక్కుతున్న నదులే ఒకవైపురా, వీళ్ళుగా మారాయి చూడు భూములు ఇంకొక వైపురా. ఉత్తరాంధ్ర కథ చెప్పుతా మీరంతా ఇంతరా, ఉత్తరాంధ్ర బిడ్డలుగా కథను ఆలకించరా. రైతే రాజన్నారు, రైతు నడ్డి ఇరిశారు, బువ్వలేకుండా మనకు బతుకు భారం చేశారు. వాన పిక్కు సెజ్జులతో దగా చేయ చూశారు, వాన పిక్కు సెజ్జులతో దగా చేయ చూశారు. రైతులు భూములను వీరు అప్పనంగా గుంజారు. ఉత్తరాంధ్ర కథ చెప్పుతా మీరంతా ఇంతరా, ఉత్తరాంధ్ర బిడ్డలుగా కథను ఆలకించరా. అందుకు నా పాట ద్వారా చైత్రవంతులు చేస్తున్న జనం కోసం ఆ గొంతును మా అమ్మ ఇచ్చింది. కడుపార నన్ను గన్నా నా కన్న తల్లివమ్మ, కడుపార నన్ను గన్నా నా కన్న తల్లివమ్మ,
దుర్గారావు మజ్జి ఇంటి దీపమైతివమ్మ, నీ రుణం తీరదమ్మో నా తల్లి సీతమ్మ, నిలువెల్ల గాయాలున్నా నవ్వేటి పూల కొమ్మ, నీ గర్భగుడిలో నన్ను 10 నెలలు దాచినావు, నీ గర్భగుడిలో నన్ను 10 నెలలు దాచినావు, నువ్వు తిన్నా తినకుండా గౌరంగా పెంచినావు, మా తుమ్మలపల్లి సంగమేసు ఇంట పుట్టినావు, ఏ మాయ మర్మ మెరుగని మట్టి తల్లి నీవు, నలుగురు కొడుకులంట వరమేది ఇంతకంట. మా అమ్మకి మొదటి సంతానం నేను. ఓకే. దేవిశ్రీ నా కలం పేరు, శ్రీనివాస్ నాది. అవును. బాలకృష్ణ సురేషు భాస్కర దేవిశ్రీ. బాలకృష్ణ చిన్నోడు, సురేష్ ఆ తర్వాత చిన్నోడు, భాస్కర్ రావు ఆ తర్వాత చిన్నోడు, దేవిశ్రీ పెద్దోడు. అందుకే ఫస్ట్ మా తమ్ముడు పేరు తీసుకున్నా. బాలకృష్ణ సురేషు భాస్కర దేవిశ్రీ, నలుగురు కొడుకులంట వరమేది ఇంతకంట, ఆ పెద్దింపేట ముత్యాలమ్మ ఉన్నది నీలోన. మా ఊరు దేవత ముత్యాలమ్మ, మా అమ్మ మా ముత్యాలమ్మగా పోల్చా. ఆ పెద్దింపేట ముత్యాలమ్మ ఉన్నది నీలోన, ఎన్ని జన్మలైన నీకు నేను కొడుకును అయిపోనా, నీ గొంతును నాకిచ్చి గొప్పోన్ని చేసినావు. అమ్మ గొంతే కదా బావా, మనకిచ్చింది అమ్మ గొంతే నాన్న గొంతే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది, తండ్రి స్వర్గానికి ముఖద్వారం. ఇది ఎవడైతే గౌరవిస్తాడో అడిగి సమాజం గౌరవిస్తుంది. ఈరోజు విశాఖపట్నంలో నేను గౌరవంగా సగౌరవంగా బతుకుతున్నాను అంటే నిజంగా వాళ్ళ ఆశీస్సులే. ఇప్పుడు నాకేం ఉద్యోగం ఉందని ఇక్కడ నాకు అర్థం కాలే. ఎలా బతుకుతాను నేను? విశాఖపట్నంలో ఇల్లు కొనుక్కొని ఆ పిల్లలు అద్భుతంగా చదివించుకొని ఒక సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నేను ఉన్నాను అంటే అమ్మ నాన్న ఆశీస్సులే కదా. సో అటువంటి ఆశీస్సులు నాకున్నాయి. పాలకులు తిట్లు కూడా ఉంటాయి, అవి కామన్లేండి. అందుకు ఈ విధంగా కొనసాగుతూ నా పాటల ప్రయాణం కొనసాగుతుంది బావా. నాకు అది అర్థం కావట్లే. ఇప్పుడు ఈ ప్రకృతి మీద, జీవ వైవిధ్యం మీద, విధ్వంసకర అభివృద్ధి మీద పాటలు రాస్తారు. అవును అవును. లేదంటే ప్రభుత్వంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీ పాట ద్వారా వినిపిస్తారు. కానీ చీపురు కోసం పాట ఎందుకు రాస్తారు? అంటే దీనికోసం ప్రజా కవులు గాయకులు చాలామంది రాశారు బాబా. గద్దరమామ రాసిన పాట చీపురు గట్ట మీద హైలైట్ పాట అది. ఓకే. సో మనకు శ్రీశ్రీ ఉన్నారు కదా, శ్రీశ్రీ ఏమంటారు? కుక్క పిల్ల, సబ్బు పిల్ల, అగ్గిపుల్ల కాదేది కవితకి అనర్హం, ఏదైనా కవిత రాయొచ్చు. అవును. సో ఆయన మాట విన్నప్పుడు మనం ఎందుకు రాయకూడదు చీపురు కట్ట మీద? చీపురు కట్ట మనకి ఎంత త్యాగం చేస్తుంది నాకు తెలిసి, దాన్ని ఎవరు పట్టించుకో మనం. అవును. చీపురు కట్ట ఎంత త్యాగం చేస్తుంది అంటే మన ఇంట్లో శుభ్రం చేస్తుంది. అందుకే ఓహో నా చీపురు కట్ట ఇంత ముద్దుగా ఊడిసావు ఎట్ట, ఓహో నా చీపురు కట్ట, ఓహో నా చీపురు కట్ట ఇంత ముద్దుగా ఊడిసావు ఎట్ట, ఓహో నా చీపురు కట్ట, ఇల్లు వాకిలి గడప ముద్దుగా ఊడ్చావు, అందంగా ఇంటిని ముస్తాబు చేశావు. బావా, ఇల్లు వాకిలి గడప ముద్దుగా ఊడిసావు, అందంగా ఇంటిని ముస్తాబు చేశావు, గడప గడపన గడిగి ముగ్గులే వేశావు, అందంగా ఇంటిని ముస్తాబు చేశావు, ఓహో ఆహా ఓహో అరే ఓహో నా చీపురు గట్ట ఇంత ముద్దుగా ఊడిసావు ఎట్ట, ఓహో నా చీపురు గట్ట. వయసులో ఉన్నప్పుడు బెడ్రూమ్లో చేరి, వయసులో ఉన్నప్పుడు బెడ్రూమ్లో చేరి ఆలు మగలు రాసాలు ఎలా చూసావు, వయసులో ఉన్నప్పుడు బెడ్రూమ్లో చేరి ఆలు మగలు రాసాలు ఎలా చూసావు, ఇంత గొప్ప అవకాశం ఇచ్చారని గొప్పగా నీవు పొంగిపోయావు. అంటే వయసులో ఉన్నప్పుడు కొత్తగా పెళ్ళైన ఆళ్ళ మగలు రాసలేలు చూసినటువంటి గొప్ప చరిత్ర చీపురు కట్టుకుంది. అంటే మనం ఎవరు ఉండం అసలు యాక్చువల్గా. ఆలమ్మగలు రాసినట్లు చూసుకుంటే ఒకవేళ చేస్తే ఆ చీపురు కట్ట ఉంటుంది, చూస్తుంది. అంటే వయసులో ఉన్నప్పుడు బెడ్రూమ్లో చేరి ఆలమ్మగలు రాసలేలే చూసావు, ఇంత గొప్ప అవకాశం ఇచ్చారని గొప్పగా నీవు పొంగిపోయావు. అలాగా కొంతకాలం అయిన తర్వాత ఆ పుల్లన్నీ రాలిపోతాయి, ముసలారకం వచ్చేస్తుంది చీపురు కట్ట కూడా.
వయసులో ఉన్నప్పుడు బెడ్రూములో చేరియాలు మగలు రసలేలే చూసావు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చారని గొప్పగా నీవు పొంగిపోయావు. ఓహో 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 నా సీపురు గట్ట ఇంత ముద్దుగా ఊడిసావు ఎట్టా. ఓహో నా సీపురు గట్ట ముసలరకమే నీకు వచ్చింద నా తల్లి. ఇవన్నీ అయిపోయిన తర్వాత పాపం పుల్లన్నీ రాలిపోయిన తర్వాత ముసలరకం వచ్చేస్తుంది. నాకు నీకు ఎవరికైనా సాధ్యం కదా బాబది, అది ప్రకృతి సహజం. ముసలరకమే వచ్చింద నీ తల్లి, ముసలరకమే నీకు వచ్చింద నా తల్లి. బాత్రూముల్లోన నిన్ను పెట్టారా, బాత్రూముల్లోన నిన్ను పెట్టారా. చెప్పరా నీ దిగులు నీకెంత తల్లి. ఓహో ఓహో చల్ ఓహో నా సీపురు గట్ట ఇంత ముద్దుగా ఉడిసావు ఎట్ట. ఓహో నా సీపురు గట్ట అని చెప్పి రాశాను బాబా. ఎందుకంటే అది నాకు తెలిసి చీపురు గట్ట గొప్ప, అది లేకపోతే ఇల్లు కంపు కొట్టద్దు. అవును. ఇప్పుడు మనం విశాఖపట్నం చూసుకుందాం. విశాఖపట్నంలో మున్సిపల్ కార్మికులు లేకపోతే అవును కంపు కొడుతుంది కదా. అవును. అంటే నేను మున్సిపల్ కార్మికుల మీద కూడా రాసిన పాటలు ఉన్నాయి. ఎందుకంటే కష్టజీవుల కోసం రాయాలి కదా. అవును. మనము కష్టజీవి నేపథ్యం నుంచి వచ్చాము. అవును. మా నాన్న ఒక రైతు, అవును. ఒక రైతు బిడ్డ. రైతు ఎంత కష్టపడతాడో రాయగలగాల. అవును. అందుకు నేను విశాఖపట్నం వచ్చిన తర్వాత మన రోజు ఆ చెత్త ఇచ్చేస్తాం. మనం మనం మన చెత్త మనం వేయడానికి ముక్కు పట్టుకుని వెళ్తాం. అవును. అని ఎంత గొప్పగా ఇస్తారు వాళ్ళు. అందుకు మున్సిపాలిటీ జీతగాడా ఓరన్న ముద్దు ముద్దుగా ఊడ్చేటోడా ఎంత గొప్ప ఊడుస్తారంటే. అవును. అవును. తెల్లవారి 12 గంటల తర్వాత తల పైన ఉంటుంది. మన 12 పడుకుంటాం హ్యాపీగా రాత్రి 12కి. కానీ 12 తర్వాత వాళ్ళు మెలుకు మీద ఉండి మన విశాఖపట్నాన్ని, ఈ ప్రపంచాన్ని చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుతారు, సుందరంగా తీర్చిదిద్దుతారు. అందుకే మున్సిపాలిటీ జీతగాడా ఓరన్న ముద్దు ముద్దుగా ఊడ్చేటోడా, మున్సిపాలిటీ జీతగాడా ఓరన్న ముద్దు ముద్దుగా ఊడ్చేటోడా. మురికినంత మాపి పట్నాలు మెరిపించి నీ బతుకు మసి పట్టారన్నా, మురికినంత మాపి పట్నాలు మెరిపించి నీ బతుకు మసి పట్టారన్నా. వాడు చెప్పిన పడికి ఎదురు తిరిగరవంటే తెల్లారని కొలువు ఊడిపోతాదన్నా, వాడు చెప్పిన పడికి ఎదురు తిరిగరవంటే తెల్లారని కొలువు ఊడిపోతాదన్నా. గాలిలో నా దీపము నీది గదిలేని కొలువాయరా, గాలిలోన దీపము నీది గొదులేని కొలువాయరా, గాలిలోన దీపము నీది గదిలేని కొలువాయరా. మున్సిపాలిటీ జీతగాడా ఓరన్న ముద్దు ముద్దుగా ఊడ్చేటోడా, మురికినంత మాపి కట్నాలు మెరిపించి, మురికినంత మాపి పట్నాలు మెరిపించి నీ బతుకు మసి పట్టారన్నా. మన ప్రజా కాయకులు, ప్రజా కళాకారులు అనే వారు ఊహించి రాయకూడదు. అవును. ఇప్పుడు ఎవడబ్బ సొమ్మును కులుకుతూ తిరిగేవు రామచంద్ర అంటాడు. నీకు అది విన్నరా పాట? శ్రీరామదాసు. అవును. ఇంత సేవ చేస్తాను, మొత్తం నా చిన్నప్పటి నుంచి నీ సేవ కోసం ఉన్నాను, నిన్నే తేవిస్తున్నాను, నిన్నే పలకరించుకుంటున్నాను, నిన్నే ప్రతి పనిలో నిన్నే ఉంటున్నాను, కానీ నాకు ఇన్ని ఇబ్బందులు పెడతావా? ఎవడబ్బ సొమ్మును కులుకుతూ తిరిగేవు రామచంద్ర, సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకం, లక్షణాలు చేయిస్తాను, ఇచ్చేస్తాను, మీ నాన్న చేశాడా, దశరథ మహారాజు చేయించాడా, మీ జనక మహారాజు చేయించాడా అని చెప్పేసి అడుగుతాడు. అడుగుతున్నప్పుడు అప్పుడు దేవుడు దిగి వస్తాడు. సో ఇదేంటి అంటే వాగ్గేయకారులు, వాగ్గేయకారులు ఎవరినైనా ప్రశ్నిస్తారండి. సాక్షాత్ దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు వీళ్ళు కాదు కదా, పాలకులను ప్రశ్నించడం తప్పలేదు కదా. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను బా. ఇప్పుడు దేవిశ్రీ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్రకి తెలుసు. అవును. గత 20 ఏళ్ళుగా. అవును. ప్రపంచానికి దేవిశ్రీ గారు తెలిసారంటే కారణం మొబైల్. అవును. మీరు ఈ మొబైల్ వల్ల వ్యూస్ పెరిగాయి, రీచ్ పెరిగింది, మొబైల్ తిడుతూ పాట రాశారు. అంటే అది శ్రీనాన్న పాట అది. అది సెల్ ఫోన్ల మీద నేను చాలా పాటలు రాశా. కళ్ళు గీసేయ తన్నకు సెల్లు, కలుపు తీసే కూలమ్మకు సెల్లు, ఆలకించండి రారింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను, వాడే తీరు మాత్రం మారితేను నీ బతుకు వారి చంద్ర కాటిసీను, ఆలకించండి రారింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను.
కాలేజీ కని చెప్పి బయలెల్లు కుర్రాడు బస్ స్టాపులో పోదు చూడు సెల్లు చేత పట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయిలంట పడ్డాడు మార్నింగ్ సినిమాకి రమ్మంటూ వాడు సెల్లోన మెసేజ్లే పంపుతాడు విలువైన కాలాన్ని వెలిగించే చదువుని గంగలో కలుపుతున్నాడు విలువైన కాలాన్ని వెలిగించే చదువుని గంగలో కలుపుతున్నాడు వీడిని నమ్మి చదివించేటి కన్నోలు ఆశలని తుంగలో దొక్కుతున్నాడు ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను బైక్ మీద వెళ్తాడు పల్లి చోరు మీద ఒకటి సెల్ ఫోనులో సెల్లు చూడు దారి మధ్యలోన సెల్ ఫోన్ కాల్ వస్తే మెల్లనిక సెల్ల పెడతాడు సైడు నా బైక్ అప్పి మాట్లాడుకోడు సెల్ ఫోన్ స్విచ్ అయినా వేసుకోడు ఎక్సలేటర్ పెంచి ఎదురొచ్చే లారీకి ప్రాణాలు బలి పెట్టినాడు ఎక్సలేటర్ పెంచి ఎదురొచ్చే లారీకి ప్రాణాలు బలి పెట్టినాడు వాణ్ణి కట్టుకున్న దాన్ని పసుపు కుంకుమ తుడిసి మొండ మోపుగా మార్చుతాడు ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను చుడిదారి తొడిగింది సన్ని మీదెళ్తుంది తిప్పిలాడమ్మాయి నేడు ఆ పక్క సందుల్లోన గంటల తరపడి సెల్ ఫోనులో సొల్లు చూడు అమ్మాయి ఎగిరెగలు పగపగలు చూస్తే వాళ్ళ కౌలపులో పడ్డట్టు ఉంది వయసు వేడిలోన పరిసరాలను మరిసి పొరవంతా తీసుకుంటుంది తనను ప్రేమతో పెంచిన అమ్మ నాన్నలకేమో అపకీర్తి తెచ్చి బిడుతుంది ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను అద్భుతమైన సౌకర్యం ఉంది బాబా దాన్ని మంచిగా వాడితే బాగుంటుంది అవును ఇప్పుడు నేనున్నాను నా ఫేస్బుక్ ఫాలోవర్సే 1.9 మిలియన్స్ అని చెప్తాను అవును సో మనం మంచి కోసం వాడతాను కాబట్టి ఫాలోవర్స్ తయారయ్యారు యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు మంచిదే కానీ ఆ సెల్ ఫోన్ పట్టుకొని ఇలా వెళ్తాడు అవును నేను చెప్పాను కదా బైక్ మీద వెళ్తాడు బలిజోరు మీద ఒకటి అని చెప్పి ఇలా ఇలా పెడతాడు ఇలా వెళ్తాడు అంతే అదే స్పీడ్ వెళ్తాడు ఎంత 120 ఫీల్ అవును అవును ఇదేళ్ళు గుద్దేస్తాడు చచ్చిపోతాడు రోడ్డు మీద రోజు సో అటువంటి పరిస్థితుల్లో రాకూడదు మంచి కోసమే వాడాలి అని చెప్పి రాసినట్టు మాలాంటి కవులు నిజంగా చాలా ఇంటర్నెట్ మీద రాశా అమ్మమ్మో ఇంటర్నెట్ దీని తస్తదీయ మొరవలేము మరిగితే ఒట్టు చూపెడుతుంది ప్రపంచ గుట్టు సెల్ ఫోనులోన చిత్రాలన్నీ బంద్ అయినట్టు రిలయన్స్ అంబానీ మనకు అంప ముంచేట్టు జియో పేరుతోటి మనకు శటకోపం పెట్టేట్టు 3 నెలలు ఆపరిచ్చి మన డబ్బులు దొబ్బేట్టు 3 నెలలు ఆపరిచ్చి మన డబ్బులు దొబ్బేట్టు మాటలు నేర్చిన కుక్క రేవు కాడ కాసినట్టు అమ్మమ్మో అంటే ప్రతిదీ మేము వాడతాం బాబు ప్రతిదీ మేము ఉపయోగించుకుంటాం 30,000 పాటలు చూడకుండా పాడతాను బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళే రవీంద్ర భారతిలో నాన్న నువ్వు చిన్నోడైపోయావు చాలా గొప్పడు నువ్వు నేను ప్రతి ఇన్ని పాటలు విని కొన్ని వేల పాటలు రాశాను కొన్ని వేల పాటలు పాడాను ప్రతిదీ చూసే పాడతాను నువ్వు చూడకుండా పాడతాను గొప్పడు నువ్వు అని మా అమ్మా నాన్న వల్ల వచ్చింది చివరగా మన క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి మీ గురువులు ఇద్దరిని గుర్తు చేస్తూ గద్దర్ గారి పాట ఒకటి వంగపండు గారి పాట ఒకటి పాడతారా ఉత్తరాంధ్ర జానపదం కుప్పకూలింది మా వంగ పళ్ళు అడుగు జాడ ఏదని అంది సాలూరు కొండ సూడు సిన్నపోయింది మా ఉత్తరాంధ్ర ఉద్దానం కన్నీరవుతోంది వంగ పళ్ళు ఏడని మళ్ళీ తిరిగి రాడని వంగ పళ్ళు ఏడని మళ్ళీ తిరిగి రాడని ఉత్తరాంధ్ర జానపదం కుప్పకూలింది ఆ వంగ పళ్ళు అడుగు చాడ ఏదని అంది సాలూరు కొండ సూడు సిన్నపోయింది ఉత్తరాంధ్ర ఉద్దానం కన్నీరవుతుంది ఏ పిల్లడో ఎల్దమొస్తవాని వెళ్ళిపోయావ మిత్రమా
చనిపోయినప్పుడు రాసిన పాట. ఉమ్, ఇదే పాటని యూనివర్సిటీలో ఆటపాటగా ఉమ్, చేసిన గొప్ప చరిత్ర. ఎందుకంటే యూనివర్సిటీలో ఆ మహనీయుడిని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా జనపదాలకు సంబంధించి జిఎస్ఎన్ రాజు గారు వీసీగా ఉండేటప్పుడు ఇటువంటి గొప్ప చరిత్ర. సో అటువంటి గాయకుడికి శిష్యుడిగా ఉండి నేను కూడా కొన్ని వేల పాటలు ఆయన దయతో యాక్చువల్గా గద్దర్ గారి మీద కూడా నేను రాసిన పాట చాలా గొప్పగా అది ఆ పాట కూడా బాగుంటుంది. సో అటువంటి సందర్భంలో ఇద్దరు కూడా, ఎందుకంటే వాళ్ళు ఒకానొక సందర్భంలో ప్రదర్శన ఇస్తే కొన్ని వేల మంది పోలీసులు ఉండేవాళ్ళు, ప్రేక్షకులు కాదు అక్కడ, వేల మంది పోలీసులే ఉండేవాళ్ళు. సో అటువంటి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి పాటని ఈరోజు కొనసాగిస్తూ నేను వెళ్తా ఉన్నా. గద్దర్ గారి పాట ఒకటి పాట. గద్దర్ పాట బహుజన యుద్ధ నౌక గద్దరు వారి పాట వింటే మరుగుతోంది నెత్తురు, శ్రమజీవుల పాట కోసమే పుట్టిన మాస్టరు, నిరంతరం పాట ప్రవాహంలా ఆలపిస్తారు. బహుజన యుద్ధ నౌక గద్దరు పాటతోటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు, తన పాటతోటి పాలకులను నినదించాడు. పాటతోటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు, తన పాటతోటి పాలకులను ప్రశ్నించాడు. కడవరకు పాటే నా ప్రాణమన్నడు, కడవరకు పాటే నా ప్రాణమన్నడు, గుండెల్లో తూట ఉన్నాదరలేదు ఎన్నడు. బహుజన యుద్ధ నౌక గద్దరు వారి పాట వింటే మరుగుతోంది నెత్తురు, శ్రమజీవుల పాట కోసమే పుట్టిన మాస్టరు, నిరంతరం పాట ప్రవాహంలా ఆలపిస్తారు. బహుజన యుద్ధ నౌక గద్దరు. అది బావా. చివరిగా మా కోసం మీ నోట ఏం పిల్లడో వెళ్దాం వస్తావా? ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, ఏం పిల్లో వెళ్దాం వస్తావా, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, ఏం పిల్లో వెళ్దాం వస్తావా, శ్రీకాకుళంలో సీమ కొండకి ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, అరే శ్రీకాకుళంలో శివ కొండకి ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, ఏం పిల్లో వెళ్దాం వస్తావా, అరే పిచ్చుక 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 పిస్తులు పట్టుకున్నదట ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, సాలూరవతల సవర్ల కొండకి ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, సాలూరవతల సవర్ల కొండకి ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, ఒడ్డపాడు నడి ఒడ్డులోనకి ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, అరే సీమలు అరే పాములు అరే సీమలు అరే సీమలు సీమలు తిన్న హబ్బములున్నాయట పిల్లడో వెళ్దాం వస్తావా, ఏం పిల్లో వెళ్దాం వస్తావా. శ్రమజీవుల వర్గం, పెట్టుబడిదారు వర్గం, శ్రామిక వర్గం, మొత్తం పాట చూడండి, మొత్తం అంతా తలక అదే అంటే అవే చెమర పిల్లులే చంక మూదినట ఏనుగు ఎలకే తిరుగుతుంది మొత్తం టోటల్ కంటే మొత్తం సామాన్యుల్ని గొప్పగా చూపించిన పాట అది. అవును. సో అది నాకు తెలిసి ఉదయ భాస్కర్ పాడతారు మన ఉత్తరాంధ్రలో, తర్వాత శ్రీను పాడతాడు, గంటెడు శ్రీను, డప్పు శ్రీను. సో చాలా అద్భుతమైనటువంటి పాట. ఎందుకంటే ఆ పాట ఇప్పుడు ఆయన ఒక పాట రాటాడు, చదువు లేదని చెప్పి కలత చెందకు పిల్ల, ఎంత చదువుకున్నా ఎన్ని సోకులు ఉన్నా నిన్ను మించరు పిల్లో నా కూలుల పిల్ల, నిన్ను మించరు పిల్లో నా కూలుల పిల్ల, అద్దమైన చూడవు అందమైన చూడవు, అద్దమైన చూడవు అందమైన చూడవు, ఓడిపోయక ముందే నిద్రలేసిపోయి, ఓడిపోయక ముందే నిద్రలేసిపోయి, కూలి పనికి నువ్వు బొమ్మ పట్టుకొని బయలెల్లివ పిల్లో నా కూలుల పిల్ల, బయలెల్లివ పిల్లో నా కూలుల పిల్ల. అంటే ఆయన రాసిన పాటలన్నీ కూడా తూర్పు దిక్కున జారు భూములు, తూర్పు దిక్కు ఇప్పుడు జయం పంచాయతీలో నేను పాడాను, సుమా గారు యాక్ట్ చేసిన ఆ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను. అందులో నేను నక్సలైట్ పాత్ర, అది అందులో నక్సలైట్ పాత్ర పోషించా. సో ఆ పాట అప్పుడు పాడేది, ఆ సినిమాలో పాడాను. తూర్పు దిక్కున జారు భూములు, పడమడ దిక్కున పంట భూములు, ఉత్తర దిక్కున ఊట భూములు, దక్షిణ దిక్కులు దాడవు భూములు, దక్షిణ దిక్కులు దాడవు భూములు దాలే, ఒరే సవరన్నలు ఆ భూముల మీద సాలు దున్నుతారో నాయన, సాలు దున్నుతారో నాయన, జాతాపులు ఆ
భూముల మీద చెమట చల్లుతారో నాయన, చెమట చల్లుతారో నాయన. ఆకు సిక్కితే ఆల రక్తము అక్కడ కారుద్దో నాయన, అక్కడ కారుద్దో నాయన. మొక్క పీకితే సిక్కన చెమట సుక్కల పడతైరో నాయన, సుక్కల పడతైరో నాయన. సుక్క సుక్కల లేడి ఐలేసా చూడు కన్నుల లేడి ఐలేసా, సుక్క సుక్కల లేడి ఐలేసా చూడు కన్నుల లేడి ఐలేసా, చూడు కన్నుల లేడి ఐలేసా, సుక్క సుక్కల లేడి ఐలేసా. ఒరే శ్రీకాకుళం ఎరుపు చూడు, ఓరన్నలో చింత చెట్టు సిగురు చూడు. అరే శ్రీకాకుళం ఎరుపు చూడు, ఓరన్నలో చింత చెట్టు సిగురు చూడు. అటువంటి పాటలు ఆయన పాడేటప్పుడు కొన్ని వేల మంది ప్రదర్శన, కొన్ని వేల మంది ప్రజలే ఉండేవాళ్ళు. ఆయన పాటకి శ్రీ లాంటి స్టెప్లు వేసినట్టు చూసుకోండి. అటువంటి గొప్ప కవుల్ని నేను వాళ్ళతో తిరగటం, వాళ్ళతో పాల్పంచుకోవడం, వాళ్ళతో పాడటం, వాళ్ళతో నాట్యం చేయడం. సో అటువంటి గొప్ప అదృష్టం నాకే కలిగింది, మిగతా వాళ్ళకి అవకాశం లేదు. సో అటువంటి గాయకుడిగా నేను ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూ ఉన్నా. నా పాటని ప్రేమించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్ మా బావ బసవ కృష్ణమూర్తి గారు దినదిన అభివృద్ధి చెందుతూ ఈ క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో క్యాపిటల్ టీవీ కోసం మంచి పాట నేనే రాస్తా. ఆ రికార్డ్ మీరు చేసుకుంటారు, మీరు నిజంగా మ్యూజిక్ చేసుకొని చేతులది. సో అటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మా బావకి బసవ కృష్ణమూర్తి గారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదేది కవితకి అనర్హం అనేటట్టు ప్రజల్ని జాగృతం చేసే విధంగా ఇంత మంచి గేయాలని రచించి పాడి ప్రజా జీవితంలో ఉన్న మా బావ దేవిశ్రీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సైనింగ్ ఆఫ్, మీ బసవ. హాయ్, నమస్కారం. నేను మీ మధ్య దేవిశ్రీ, ప్రజా గాయకుడిని. ఈరోజు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్ అధినేత మా బావగారు బసవ కృష్ణమూర్తి గారి స్టూడియోలో మనం ఉన్నాం. నేను రాసిన సాహిత్యం, నేను రాసిన పాటలు ఆంధ్ర యూనివర్సిటీలో పరిశోధనలు చేసినటువంటి రౌతు షణ్ముఖరావు అబ్బాయి. ఆ రౌతు షణ్ముఖరావు ఈరోజు మొన్న డిఎస్సిలో 3 పోస్టులు స్టేట్ వైడ్ ఫస్ట్ పోస్టులు కొట్టాడు ఆయన. ఇప్పుడు ఒక హై స్కూల్లో తెలుగు పండితుడిగా పనిచేస్తూ ఉన్నాడు. సో నేను రాసినటువంటి పాటలు, నా పాటల ద్వారా సాహిత్యాన్ని పరిశోధనలు చేసినటువంటి గొప్ప చరిత్ర. సో చివరిగా మా మామ, నన్ను అల్లుడు అని పిలుచుకునే గద్దర్ గారు. సో క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్ స్టూడియోలో మా బావ స్టూడియోలో ఉన్నాం. వారికి నేను కానుకగా ఇస్తున్న పుస్తకం బావ, మీరు చదవాలి. పర్యావరణం విధ్వంసకర అభివృద్ధి, జీవ వైవిధ్యం ఉంటాయి పాటలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్.